హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుండి రామాయణంలో పుష్పక విమానం గురించి వింటూనే ఉన్నాం. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్ళింది, రాముడు గెలిచాక అయోధ్యకు తిరిగొచ్చింది. అంతా ఈ విమానంలోనే. ఇవి విన్నప్పుడు మనకనిపిస్తుంది, అప్పట్లోనే మన వాళ్లకు విమానాలు తెలుసా, ఇంత టెక్నాలజీ ఉండేదా అని. ఈరోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. మన పాత పుస్తకాల్లో, వేదాల్లో, పురాణాల్లో నిజంగా విమానాల గురించి రాశారా? దానికి ఏమైనా ఆధారాలున్నాయా, లేక ఇవన్నీ కథలేనా? తెలుసుకుందాం రండి. పుష్పక విమానం రామాయణంలో కుబేరుడి దగ్గర ఉండేది. తరువాత రావణాసురుడు లాక్కున్నాడు. ఇది మనస్సు వేగంతో ప్రయాణించేదని, ఎంతమంది ఎక్కినా సరిపోయేదని, పైలట్ లేకుండా నడిచేదని కథలు చెబుతాయి. ఇతర ప్రస్తావనలు మహాభారతంలో కూడా కొన్ని చోట్ల దేవతలు, రాజులు ఆకాశంలో ప్రయాణించినట్టు ఉంటుంది. కొన్ని పురాణాల్లో కూడా గంధర్వులు, యక్షులు విమానాల్లో తిరిగినట్టు రాశారు. ఈ కథలు వింటుంటే మన పూర్వీకులకు ఆకాశంలో ఎగరాలనే కోరిక, ఆలోచన బలంగా ఉండేవని అర్థమవుతుంది. కొంతకాలం క్రితం వైమానిక శాస్త్రం అనే ఒక పాత పుస్తకం దొరికిందని చాలా ప్రచారం జరిగింది. దీన్ని భరద్వాజ మహర్షి రాశారని, ఇందులో రకరకాల విమానాలు ఎలా తయారు చేయాలో, అవి ఎలా పనిచేస్తాయో వివరంగా ఉందని చెప్పారు. వివరాలు: ఈ పుస్తకంలో విమానాలకు వాడే లోహాలు, వాటికి కావలసిన శక్తి, పైలట్ శిక్షణ వంటి విషయాలు ఉన్నాయని అంటారు. త్రిపుర విమానం, శకున విమానం, రుక్మ విమానం, ఇలా చాలా రకాల విమానాల పేర్లు కూడా ఇందులో ఉన్నాయట. ఇక్కడ ఒక ముఖ్య విషయం: ఈ వైమానిక శాస్త్రం పుస్తకం నిజంగా భరద్వాజుడు రాసిందా, లేక తరువాత కాలంలో ఎవరైనా రాసి ఆయన పేరు పెట్టారా అనే దానిపై చాలా చర్చలు ఉన్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు ఇది అంత పాత పుస్తకం కాదని, 20వ శతాబ్దం మొదట్లో రాసి ఉండొచ్చని అంటున్నారు. ఆధారాలున్నాయా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? పురావస్తు ఆధారాలు. ఇప్పటివరకు మన పాతకాలం నాటి విమానాల భాగాలుగాని, వాటిని తయారు చేసిన కర్మాగారాలుగాని మనకు ఎక్కడా దొరకలేదు. గుళ్లపైన, రాళ్లపైన చెక్కిన బొమ్మల్లో కొన్ని ఆకాశంలో ఎగిరే రథాల్లాంటివి కనిపిస్తాయి. కానీ అవి నిజంగా విమానాలే అని చెప్పడానికి గట్టి ఆధారం లేదు. వైమానిక శాస్త్రంపై అనుమానాలు. ఆ పుస్తకంలో చెప్పిన పద్ధతిలో విమానం తయారు చేసి ఎగిరేయడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాలేదని కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి చెప్పారు. అందులో వాడిన కొన్ని మాటలు, చెప్పిన కొన్ని విషయాలు ఆ కాలానికి సరిపోయేవి కాలని వాళ్ల అభిప్రాయం. వేదాల్లో నిజంగా ఏముంది? వేదాల్లో విమాన అనే పదం ఉంది, కాని దానికి అర్థం కొలవబడినది లేదా ప్రాంతం అని చాలామంది పండితులు అంటారు. ఆకాశంలో ఎగిరే యంత్రం అని కాకుండా. కొన్ని చోట్ల సూర్యుడి రథం, ఇంద్రుడి రథం ఆకాశంలో వెళ్లే ప్రస్తావనలు ఉన్నాయి. కాని అవి దేవతల శక్తులే తప్ప మనం తయారు చేసుకున్న యంత్రాలు కాకపోవచ్చు. మన పూర్వీకులకు ఆకాశంలో ఎగరాలనే గొప్ప ఊహ ఉండేదని, దాన్ని వాళ్లు కథల రూపంలో, పద్యాల రూపంలో చెప్పుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. పుష్పక విమానం లాంటివి బహుశా ఆ కాలపు మనుషుల అత్యున్నత సాంకేతిక కల్పన కావచ్చు. ఇప్పుడు మనం ఎలాగైతే టైం మెషీన్లు, అంతరిక్ష నౌకల గురించి సినిమాలు తీస్తున్నామో అలాగన్నమాట. వైమానిక శాస్త్రం పుస్తకం నిజంగా పాతదే అయినా కాకపోయినా అది మన భారతీయులకు ఎన్నో ఏళ్ల క్రితమే విమానాల గురించి ఆలోచించేంత తెలివితేటలు ఉన్నాయని చెప్పటానికి ఒక ఉదాహరణగా కొంతమంది భావిస్తారు. ముఖ్య విషయం, మన పూర్వీకులు గొప్పవాళ్లే. వాళ్ళు గణితంలో, ఖగోళ శాస్త్రంలో, వైద్యంలో ఎన్నో అద్భుతాలు చేశారు. వాటన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయి. విమానాల విషయంలో మాత్రం కథలు చాలా ఉన్నా గట్టి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదనేది ఒప్పుకోవాలి. అంటే ప్రాచీన భారతంలో విమానాలు ఉన్నాయనడానికి మన దగ్గర కథలు, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కానీ అవి నిజంగా పనిచేశాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతానికి లేవు. బహుశా భవిష్యత్తులో ఏమైనా కొత్త ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మన పాత కథల్లో చెప్పిన విమానాలు నిజంగా ఉండొచ్చని మీరనుకుంటున్నారా? మీ ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.